హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి మొక్కల గురించి చూపించబోతున్నాను మా టెర్రస్ పైన ఉన్న కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ని చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే కొన్నిటికి ఫ్లవర్స్ ఉన్నాయి కొన్నిటికి ఫ్లవర్స్ అన్ని రాలిపోయాయి ఆ ఫ్లవర్స్ బాగా పూసినప్పుడు నేను కొన్ని పిక్స్ తీసి పెట్టాను అవి కూడా పోస్ట్ చేస్తాను ఇకపోతే వాటి కేర్ గురించి నేను ఏమేం చేస్తాను అనేది మరొక వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను పదండి మరి టెర్రస్ పైకి వెళ్ళి మొక్కల్ని చూసేద్దాం మార్నింగే తీయాలనుకున్నాను ఇప్పుడు టైం 9 అవుతుంది బాబుని స్కూల్కి పంపించి తీస్తున్నాను వర్షాలకి పూలు అనేవి బాగా విచ్చిన పూలన్నీ రాలిపోయాయి కొన్ని ఫ్లవర్స్ మాత్రమే బాగున్నాయి కొన్ని ఫ్లవర్స్ రాలిపోయాయి ఆ పిక్స్ అన్ని మీకు షేర్ చేస్తాను నేను తర్వాత ఇవి చూడండి ఇది నూరు వరహాల చెట్టు టమాటో రెడ్ కలర్ ఇది మధ్యలో ఆరెంజ్ కలర్ ఉంది అలాగే ఇటు పక్కన ఉన్నది బ్రైట్ రెడ్ కలరు ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు మొక్కలు కూడా ఇది తీగ టైపు ఆ పక్కది చెట్టు టైపు దారం కట్టి పైకి అల్లించాలి బోన్సాయి మొక్కలు ఇవి ఇదేమో సంటి జాజి అంటారు కదా స్మెల్ చాలా బాగుంటుంది ఇది ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ దీనికి ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి ఇక ఈ డబ్బాలు చూసారా ఇవి ఎరువు డబ్బాలు నేను కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతా తీసి ఒక కవర్లో పోగు చేసి తర్వాత ఆ డబ్బాలో వేస్తాను ఒక 10 to 15 డేస్ తర్వాత అవి ఎరువుగా తయారవుతుంది ఇంకా దీంట్లో ఎండుటాకులు అలాగే ప్లెయిన్ అట్ట మొక్కలు ఉంటాయి కూడా అవి కూడా వేస్తాను ఈ మొక్క వచ్చేసి తైవాన్ జామ 6 మంత్స్కే కాపు ఉంటుంది పెద్ద పెద్ద కాయలు కాస్తుంది కుండీలోనే బ్రతుకుతుంది ఇది ఒక రోజ్ ప్లాంట్ అట్లాగే ఇది మందారము ఆకులు తక్కువ ఉంటాయి పూలు ఎక్కువ వస్తాయి చాలా బాగా పూస్తాయి ఇది ఒక గన్నేరు తెల్ల గన్నేరు ఇది ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ మిక్స్డ్తో ఉన్న మందారం చిన్న ఫ్లవర్ ఉంటుంది ఇంకా ఇది నందివర్ధనము మనందరికీ తెలిసిన మొక్కే పూలు బాగా పూస్తుంది అట్లాగే ఈ రోజెస్ కూడా అన్నీ వాడిపోయి ఉన్నాయి చాలా రకాల రోజెస్ ఉన్నాయి నియర్లీ మొక్కలన్నీ కలిపి 50 దాకా ఉంటాయి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అలాగే బోన్సాయి మొక్కలు కానీ ఇవన్నీ కూడా ఒక 50 మొక్కల దాకా ఉన్నాయి ఇంకా పెంచే ఆలోచనలో ఉన్నాము మంచి మొక్కలు దొరికినప్పుడల్లా తెచ్చి వేస్తూ ఉంటాము ఇది రెక్క మందారం పింక్ కలర్లో ఉంటుంది పెద్ద ఫ్లవర్ వస్తుంది గులాబీది ఇది చూడండి ఆల్రెడీ వాడిపోయి ఉన్న ఫ్లవర్ ఇది పెద్ద ఫ్లవర్ వస్తుంది అనమాట మన అరచేయి అంత ఉంటుంది ఇది ఇకపోతే ఇది వామాకు చెట్టు దీంతో బజ్జీలు చేస్తే సూపర్ ఉంటుంది కదా ఎప్పుడైనా తిన్నారా మీరు నేను మీకు పోస్ట్ చేస్తాను రెసిపీ చేసి ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా నందివర్ధనమే ఈరోజు చూడండి చాలా మంచి కలర్ ఇది పెద్ద మందారం ఇది చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది కూరగాయ మొక్కలు వేయటానికి అంత ఖాళీ చేసి పెట్టాను పుదీనా మొన్న 2 కొమ్మలు కనిపిస్తుందా 2 కొమ్మలు ఉంటే అవి వాటిని నాటాను అనమాట సో బాగానే బతికాయి కొత్తిమీర కూడా కొమ్మలే నాటాను నిన్న వాటర్ పెట్టలేదు ఈరోజు వాటర్ పెట్టాలి టమాటో చెట్లు వాటంతటా అవే పడ్డాయి నేనేం వేయలేదు ఇంతకుముందు వేసినవి పురుగు పడితే తీసేసాను మళ్ళీ కొత్తగా వచ్చాయి ఇదిగో టమాటోలు కూడా కాస్తున్నాయి చూడండి ఇది చూడండి వాడిపోయి ఉన్నది ఆల్రెడీ దీని పని అయిపోయింది వైట్ కలర్లో ఉంది ఇది ఇదిగో చూడండి చిట్టి రోజెస్ అనమాట గులాబీలే చాలా చిన్న సైజులో ఉంటాయి చాలా క్యూట్గా ఉంటాయి ఇవి లేదండి చాలా బాగుంటాయి ఇవైతే గులాబీలు పూసినప్పుడైతే ఇది బోన్సాయి మొక్క ఫ్లవర్ వస్తుంది ఇప్పుడే రోజు ఇది ఒక పింక్ కలర్ లైట్ పింక్ కలర్ ఉంటుంది ఇది పింక్ కలర్లో ఉంటుంది తర్వాత రెడ్ కలర్కి వస్తుంది ఇది కూడా టేబుల్ రోజు లాగే చూసారా చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి కదా ఇది ఎల్లో కలర్ రోజు నేను పిక్ పోస్ట్ చేస్తాను ఫ్లవర్స్ ఉన్నప్పుడు పిక్ తీశాను ఇది ఒక ఎల్లో సెంట్ మల్లె అంటారు కదా ఆ చెట్టు అనమాట ఇది ఈ మొక్క చూడండి ఇది నైట్ క్వీను ఎల్లో కలర్ నైట్ క్వీను రెడ్ కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అది కూడా తీసుకురావాలి చాలా వరకు బతికాయి కొన్ని అయితే అక్కడక్కడ చనిపోయాయి ఇది నందివర్ధనమే ఇది కూడా దీని ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది బోన్సాయి మొక్క చెప్పాను కదా మా వారికి చాలా ఇష్టమైన ఫ్లవర్ ఇది అని దీని ఫ్లవర్ చాలా అందంగా ఉంటుందంట నేను చూడలేదు తను చూసి తెచ్చారు బట్ నా దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఫ్లవర్ అనేది పాడైపోయింది ఈ మొక్కకి నా మ్యారేజ్ అయిన నెక్స్ట్ ఇయర్ తెచ్చి పెట్టుకున్నాను నేను
చూడటానికి ఇలా ఉంటుంది కదా, ఎంత పెద్ద ఫ్లవర్ వస్తుందో. ఇప్పటికి కూడా ఫ్లవర్స్ పూస్తూనే ఉంటుంది. మొన్న కొంతకాలం ఇది పాడైపోయిందిలే ఇంకా బతకదని చెప్పేసి మా వారు కొంతకాలం వాటర్ కూడా పోయలేదు. కానీ వర్షాలు పడి మళ్ళీ బతికి మళ్ళీ ఫ్లవర్స్ వచ్చాయి దీనికి. అంత మొండి మొక్క. అరిచేయంత సైజులో మంచి రెడ్ కలర్లో ఉన్న ముద్దమందారం ఇది. విరజాజి పూలు చాలా బాగుంటాయి దీనికి, చాలా వస్తాయి కూడా ఫ్లవర్స్. ఇదేంటంటే ఫస్ట్ వైట్గా వస్తుంది, ఆ తర్వాత పింక్, ఆ తర్వాత రెడ్ కలర్లోకి మారుతుంది ఈ ఫ్లవర్. ఇది కూడా ఒక బోన్సాయి మొక్కే. ఇదండి టెర్రస్ మీద ఉన్న మొక్కల గురించి. అయితే ఇక ముందు ముందు ఇంకా పెంచుతాము, అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలా వరకు ఫ్లవర్స్ అన్నీ రాలిపోయి ఉన్నాయి, కానీ ఏం పర్వాలేదు, నేను పిక్స్ అన్నీ తీసి పెట్టాను, అవి మీకు పోస్ట్ చేస్తాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఇవే కాదు ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇవి మనకు కామన్గా కనిపించే ఇండోర్ ప్లాంట్సే. ఇవి వారం రోజులు వాటర్ పోయకపోయినా కానీ చాలా బాగుంటాయి. ఇంట్లో ఒకటి, గడప దగ్గర ఒకటి పెట్టాను. అలాగే ఇవి కూడా చాలా బాగుంటాయి. ఒకటి రెడ్ ఫ్లవరు, ఒకటి వైట్ ఫ్లవరు. ఇది కామన్గా మనం చూసే బోన్సాయి మొక్కలే. ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్ ఇండోర్ ప్లాంట్. ఇది టీవీ దగ్గర కానీ కిచెన్లో కానీ పెట్టాలి. ఇవిగోండి మంచిగా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు నేను పిక్స్ తీసి పెట్టాను అన్నాను కదా, ఆ పిక్స్ అన్నీ ఇవే చూడండి. 2 టైప్స్ ఆఫ్ ఎల్లో అన్నాను కదా, ఒకటి లైట్ ఎల్లో ఉంటుంది, ఒకటి బ్రైట్ ఎల్లో ఉంటుంది. ఇవి ఇంతకుముందు చూపించిన టేబుల్ రోజు, చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి. ఇదొక రకం టేబుల్ రోజు, కలర్ చాలా బాగుంది కదా. ఇది పెద్దగా అరిచేంత సైజు ఫ్లవర్ ఉంటుంది అన్నాను కదా, ఆ రోజు ఇది. ఇది తెల్ల మందారము. ఇది కింద గ్రౌండ్లో సైడ్ వేసిన లిల్లీ మొక్క. ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఈ మొక్క నాకు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు లేదు, అది పాడైపోయింది. దాని బదులు రెడ్ కలర్ది తెచ్చి వేసాము. ఈ మొక్క చూడండి, ఇది బెండులాగా ఉంది. ఇదేంటో కొత్తగా ఉంది, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది వేయటానికి తెచ్చారు, ఇంకా నాటలేదు. ఇది తైవాన్ జామ. చిన్న కొమ్మలకు కూడా కాయలు బాగా కాస్తాయి. ఇది గ్రౌండ్లో పెట్టిన బోన్సాయి మొక్కలు ఉన్నాయి కదా, రెండు ఒకే టైపు. అది రెడ్ కలరు, వైట్ కలరు. వీడియోలో మీకు వైట్ రోజ్ చూపించాను కదా, చూడండి ఫ్లవర్ చాలా పెద్దగా ఉంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ మిక్స్డ్ మందారం అని చెప్పాను కదా, అది ఇది. ఇది తీగ చెట్టు. ఇది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఇప్పుడు లేదు ఇది. ఇది అలోవెరా ఫ్లవరు, బాగుందని పిక్ తీసి పెట్టాను. అలాగే నూరు వరహాలు ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్ ఇది. ఇది సన్నజాజి అని చెప్పాను కదా, కలర్ మారుతూ ఉంటుంది అన్నాను కదా, అదే చూడండి ఇది. మొక్కలన్నీ చూశారు కదా. ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి మొక్కలు కూడా బాగా వస్తున్నాయి. అందుకే కొత్త కొత్త ప్లాంట్స్ తెచ్చి ఇప్పుడు నాటామంటే మొక్కలు కూడా బాగా బ్రతుకుతాయి. ఇకపోతే వాటికి మైక్రో న్యూట్రియంట్స్గా నేనేంటంటే ఇంట్లో కడిగిన బియ్యం వాటరు, అలాగే నాన్ వెజ్ వాటరు, ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసి ఉంటాం కదా, ఆ ప్రతిరోజు ఆ వెజిటేబుల్స్ని ఆ బియ్యం నీళ్ళల్లో వేసేసి ఒక 24 అవర్స్ అలాగే వదిలేస్తాను. ఆ వాటర్ని మొక్కలకి మళ్ళీ డైల్యూట్ చేసి వాడతాను. అవి చాలా బాగా పనిచేస్తాయి మొక్కలకి. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మరొక విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే స్కూల్ సరిగా ఉండేది కాదు కాబట్టి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే బాబు ఎడ్యుకేషను, తన హోంవర్క్, మళ్ళీ తనని రెడీ చేసి పంపించటము అన్నీ నేనే చేయాలి కాబట్టి నాకు టైం సరిపోవట్లేదు. వీలైనప్పుడల్లా వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను. అంటే 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి పోస్ట్ చేస్తూ ఉంటాను. కుదిరితే ఇంకా ఎక్కువ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇంతకుముందులాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి. కొంతమంది ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి ఏంటి కమెంట్స్ అనేవి టర్న్ ఆఫ్ అని వస్తుంది అని అడుగుతున్నారు. కమెంట్స్ నేను టర్న్ ఆఫ్ చేయలేదండి, యూట్యూబ్ వాళ్ళే టర్న్ ఆఫ్ చేశారు. ఎందుకంటే వీడియోస్లో కిడ్స్ కనిపిస్తే ఆటోమేటిక్గా కమెంట్స్ అనేవి టర్న్ ఆఫ్ అయిపోతాయి. అదేంటంటే సెట్టింగ్ ఉంటుంది, మేడ్ ఫర్ కిడ్స్, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని. మనం కిడ్స్ కనిపించినప్పుడు మేడ్ ఫర్ కిడ్స్లో పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకి కమెంట్స్ అనేవి అలౌ చేయరు. ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక కుకింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.